2024 ఎన్నికల్లో ఎంతో సంక్షేమం, అభివృద్ధి పంచిన జగన్ను కాదని మోసకారి చంద్రబాబు హామీలకు పడిపోయారు జనం. పవన్ కళ్యాణ్ ఊర అరుపులకు లొంగి కూటమికి పట్టం కట్టారు. కానీ ఇప్పుడు అనుభవిస్తున్నారు. జగన్ గెలిస్తే ఏదో అయిపోతుందని జనాన్ని పచ్చి మీడియా, టీడీపీ కలిసి భయపెట్టింది. ఓట్లు కొల్లగొట్టింది. అధికారం సంపాదించింది. 2024 ఎన్నికల్లో అమాయక జగన్ను ఓడించింది. అయితే ఇప్పుడు చంద్రబాబు అన్ని పథకాలు, నిధులు లేవని వాయిదా వేస్తుంటే ఇదే జనం చంద్రబాబును నమ్మి మోసపోయామని గగ్గోలు పెడుతున్నారు. అధికారం అంటే పార్టీ కార్యకర్తలకు, సొంత సామాజిక వర్గానికి అడ్డంగా దోచిపెట్టడం కాదు, బలహీన వర్గాలను బలోపేతం చేయడం. ఏడాది అమ్మఒడి ఇవ్వలేమని మంత్రి నారా లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ఖజానాలో డబ్బు లేదు, అమరావతి కట్టలేమని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం లేదు, మంత్రి మనోహర్ కుండబద్దలు కొట్టారు. ఆరోగ్యశ్రీ ఇవ్వలేమని టీడీపీ కేంద్ర మంత్రి పెమ్మసాని ముఖం మీదే చెప్పేశారు. ఫ్రీ ఇసుక ఇవ్వలేము, టన్నుకు 1200 కట్టాల్సిందేనని చంద్రబాబే చెప్పేశారు. ఇచ్చిన హామీలు అమలు చేసే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు. తెలిసిన జగన్ను పక్కన పెట్టారు. దీంతో నష్టపోతున్నది జనమే అనడంలో ఎలాంటి సందేహం లేదు.